హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మేము మూత్యాలు వెళ్ళాం కదా. మూత్యాల దగ్గర ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మూత్యాల అక్కడ ఏరు ఉంటుంది. ఏరు దగ్గర ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండాలు వదులుతారు. ఎంతమంది భక్తులు వస్తారంటే ఈరోజు, ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పిండాలు వదులుతారు ఈ మూత్యాల ఏట్లో. అందుకని ఈ గుడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు. చూడండి, పిండాలు వదలటానికి కావాల్సినవన్నీ కొబ్బరికాయలు అవన్నీ సెట్లుగా ఇస్తారు. మనం ఇక్కడ సెట్లుగా తీసుకొని వెళ్ళి అయ్యగారుల దగ్గరికి తీసుకెళ్ళాలి. మేమైతే ఇక్కడ మా పెద్దమ్మ గారు ఒక సెట్టు, మేమైతే ఒక సెట్టు తీసుకున్నాము. మా నాన్నగారు ఒక సెట్టు, 3 సెట్లు తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఏటి దగ్గరికి అయితే బయలుదేరాము. చూడండి, మనకి ఇంకా తిరణాలంటే బొమ్మలేనండి. పిల్లలు వస్తారు కదా, అట్రాక్షన్ కోసం అన్ని బొమ్మలు పెడతారు. చూడండి ఎన్ని బొమ్మలు పెట్టారో. బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో, కృష్ణుడి విగ్రహాలన్నీ బాగున్నాయి, చూడ చక్కగా ఉన్నాయి. ఈ షోకేస్ బొమ్మల్లోకి అయితే బాగుంటాయి. వీళ్ళకి ఇప్పుడే బాగా గిరాకీ వచ్చిద్దండి, ఎందుకంటే తిరణాకి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు బాగా గిరాకీ వస్తుంది. అందుకని ఎక్కువ మంది బొమ్మలు, ఇవి గొలుసులు, గాజులు ఇవన్నీ పెడుతూ ఉంటారు. గాజులు చూడండి ఎంత బాగున్నాయో. అయితే ఇంకా మేము ఏటి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళి చూస్తే అస్సలు పిండాలు వదిలిపెట్టేవాళ్ళు ఎంతమంది వచ్చారో అండి. అస్సలు ఏటికాడికి వెళ్తామంటే ఖాళీ కూడా మాకు సందు కూడా దొరకలేదు, అంత కిక్కిచ్చిపోతున్నారు జనాలు. అయ్యగారులు అయితే ఇంక మరి అసలు ఎంతమంది, ఆ ఊళ్ళో అయ్యగారు అందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది నాకు చూడంగానే. ఒక్కో అయ్యగారు ఒక్కొక్కరు చేస్తున్నారు. మేమైతే ఏ అయ్యగారి కాడ కూర్చుందామని చూస్తున్నాం, ఎందుకంటే అసలు ఖాళీ లేదండి. ఒక 5 నిమిషాలు అయితే నిల్చున్నాం కూడా అయ్యగారుల దగ్గర ఖాళీ లేక. ఏది చూసారా ఎంత బాగుందో. ఇక్కడేనండి పిండాలు వదిలేది. ఈ కొంచెం దాంట్లోనే వదులుతున్నారు. అటు సైడ్కి వెళ్ళకూడదు, లోతు ఎక్కువ ఉంటుందని అవి కట్టేశారు. చూడండి, బోర్డులో అన్నీ పెట్టేశారు. ఈ చివరి వరకే వదలాలి, వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి వదలకూడదు. ముందు పిండాలు వదిలే ముందు ఎవరెవరు కూర్చుంటున్నారో వాళ్ళు వెళ్ళి ఏట్లో మునిగి రావాలి. అందుకే మా వారు, మా పెద్దమ్మ గారు, మా నాన్నగారు ముగ్గురు వెళ్ళి ఏట్లో మునిగి స్నానం చేసి వస్తున్నారు. ఇక మా పెద్దనాన్నగారు హాయ్ చెప్తున్నారు చూడండి. మా పెద్దమ్మ గారు ఏది చూసారా ఎంత బాగుందో. పడవలు కూడా ఉన్నాయి. పడవ అవతలకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చండి. అటు సైడ్ కూడా వేరే ఊరు ఉంటుంది. అయ్యగారులు చూడండి ఎంతమంది అయ్యగారులు ఉన్నారో. ఎక్కడలేని గుళ్ళల్లో అయ్యగారు అందరూ ఈరోజు ఇక్కడ ఉంటారు, ఎందుకంటే అందరు పిండాలు వదులుతారు కాబట్టి. ఒక అయ్యగారు చూడండి అయ్యగారు హాయ్ చెప్తున్నారు. అందుకే ఎంతమంది అయ్యగారులు ఇక్కడ ఉంటారు. అయ్యగారులు అంటే మనకి దేవుడితో సమానం అంటారు, ఎందుకంటే అయ్యగారు చెప్పిందే మనం వింటాం కాబట్టి. మనకి వాటి గురించి తెలియదు కాబట్టి మన అయ్యగారు ఎలా చెప్తే మనం అలా చేస్తాము. అదిగోండి మా వారు కూర్చున్నారు చూడండి పిండం పెడడానికి. మా వారు, మా అత్తయ్య గారు చనిపోయారు. మా అత్తయ్య గారికి, బాబాయికి, మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు వాళ్ళందరికీ పిండాలు పెడుతున్నారు. మా అత్తయ్య గారికి, మా వారు, మా అత్తయ్య గారికి ఎప్పుడు ఇలా
ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారు. ఎందుకు పెడతారంటే ఈ ఈ మహాశివరాత్రి నాడు వాళ్ళు పైనుండి మాకు మా చుట్టాలు వచ్చారా, మాకు పిండాలు పెట్టారా లేదని తృప్తి పడతారంట ఈరోజు. అందుకని ఈరోజు వదులుతారు ఇలా పిండాలు అని నాకైతే మా పెద్దమ్మ గారు చెప్పారు. నాకైతే తెలియదండి. పితృదేవతలు అంటారు అందరూ. అదిగోండి అలా పూజ చేశాక వాటన్నిటిని తీసుకెళ్ళి అలా నదిలో వదిలిపెడతారు. అప్పుడు వాళ్ళు పితృదేవులకి సమర్పించినట్లు లెక్క. వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే ఈరోజు ఇలా అందరు చేస్తారండి. ప్రతి ఒక్కరు చేస్తారు ఇలా, చనిపోయిన వాళ్ళందరికీ. పైనుండి వాళ్ళు మా వాళ్ళు వస్తారా రారా అని చూస్తూ ఉంటారంట. అందుకని ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా చేస్తే మంచిదని ఈ మహాశివరాత్రి నాడు చేస్తారండి ఇలా. అదిగండి మా వారు నదిలో అలా వదిలేసి దాంట్లో 3 సార్లు మునగాలి. అదిగో సూర్యదేవునికి నమస్కారం చేసుకొని 3 సార్లు మునిగారు మా వారు. ఏట్లో కూడా చూడండి ట్యాప్ల ద్వారా పైకి నీళ్ళు ఫిల్టర్ అయి వస్తున్నాయండి. ఆ ఫిల్టర్ అయిన దగ్గర చూడండి అందరు మళ్ళీ స్నానాలు చేస్తున్నారు. ఎంత చక్కగా ఫిల్టర్ అయి వస్తున్నాయో అసలుకి. అదిగోండి మా వారు ఫిల్టర్ అయిన చేసుకున్నారు. మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి చనిపోయింది. అందుకే వాళ్ళ అమ్మాయికి పాప పెడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళ వంశంలో వాళ్ళ ఇంటి పేరున ఎవరైతే చనిపోతే వాళ్ళందరికీ పెట్టొచ్చండి. వాళ్ళందరికీ చెల్లిద్దంట. అందుకని వాళ్ళ పేర్లు చెప్పి అందరికీ చెప్తారు. మా నాన్నగారు కూడా చూడండి, మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు కూడా పిండాలు పెడుతున్నారు. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ, మా నాయనమ్మ గారు, మా బాబాయ్, ఇంకో బాబాయ్, మా పిన్ని వాళ్ళ అమ్మాయి, చిన్న పాప అందరికీ పేరున చదివి అలా పెడతారండి ముద్దలు. మా నాన్న వల్ల మాకు నాయనమ్మ తాతయ్య అవుతారండి. పిండాలు వదిలేసి నేను మా ఆయన